హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మటన్ కీమా పులావ్ ఎలా చేయాలో మీకైతే చెప్పేస్తానండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, కొంచెం ఆయిల్, తర్వాత మసాలా దినుసులన్నీ మనం యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ పేస్ట్ అయితే వేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ గ్రేవీ. నెక్స్ట్ వచ్చి నేను 1/2 కిలో కీమా అయితే తీసుకున్నాను. కీమా తీసుకొని ఇట్లా అయితే మగ్గేస్తున్నానండి. మగ్గించిన తర్వాత కొంచెం కారం, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. రానిచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది. సో పచ్చిమిర్చి, టమాటా, గరం మసాలా అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. నేను 1/2 కిలో మటన్కి వచ్చేసి 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. సో దానికి 1.5 పోయక్కర్లేదండి, 1 కప్ పోసుకుంటే చాలు, ఎందుకంటే గ్రేవీ ఉంటుంది కాబట్టి. అంతేనండి, సేమ్